మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజుల నుండి ఈ రాష్ట్రానికి ఎన్నెముకలైనటువంటి రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి క్రమంలో ఏర్పాటైనటువంటి సిఎంఆర్ వ్యవస్థ సంబంధించినటువంటి విషయాల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 పైచిలుకున్నటువంటి మిల్లుల్లో భాగంగా మరి రైతుల కోసం ఏర్పాటైనటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మరి నాపై వస్తున్నటువంటి ఆరోపణలు కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయ అండదండలతోని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నాపై చేసినటువంటి ఆరోపణలన్నిటిని కూడా మరి వాళ్ళ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొని మరి ఆ యొక్క న్యాయ వ్యవస్థతోనే మరి వాళ్ళ నాకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి అన్ని కేసులలో కూడా బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి మా సమాజానికి అదేవిధంగా మాకు రైతులతో ఉండేటటువంటి సంబంధాలని మరి గుర్తు చేస్తూ ఆ రైతాంగానికి కూడా మరి మా మిల్లుపై వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిత్రులారా, ముఖ్యంగా సిఎంఆర్ వ్యవస్థ అనేది 2015 ప్రకారం ఒక అగ్రిమెంటు మిల్లర్లతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లై చేసుకునేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మరి ఆ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి కింటా ధాన్యానికి రారస్ అయితే 67 కేజీల బియ్యం, బాయిల్ చేస్తే 68 కేజీల బియ్యాన్ని ఇచ్చేటటువంటి అగ్రిమెంటు ఆనాడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చేసుకున్నటువంటి ఒప్పందం ఉంది. మరి అదే ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కంటిన్యూషన్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి అప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేటటువంటి ఈల్డింగు మరి ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితుల్లో వచ్చేటటువంటి ఈల్డింగ్కు ఉన్నటువంటి వ్యత్యాసంతోనే మిల్లర్లు అనేక దఫాలుగా ఈ ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి కింటా వడ్లల్లో ఎట్టి పరిస్థితుల్లో మాకు 50-55 కేజీల బియ్యం మాత్రమే వస్తూ ఉన్నాయి. మరి మిల్లర్లం నష్టాల పాలవుతా ఉన్నాం అనేటటువంటి విషయాలు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా మరి ఆ ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాటవేసుకుంటూ వస్తూ మరి నేటి వరకు కూడా అదే తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి అయినప్పటికీ మిల్లర్లు అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మిల్లర్ అయినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులకు కూడా తెలుసు దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు. ఏదో ఒకరోజు సరి చేయకపోతారనేటటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి ప్రత్యేకంగా వజ్రా రైస్ ఇండస్ట్రీస్ని కుటుంబాన్ని ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కుట్రలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కకు పెట్టి సివిల్ సప్లై డిఎం గారు వస్తారా, డిఎస్ఓ గారు వస్తారా, కలెక్టర్ గారు వస్తారా, మీరు వజ్రా రైస్ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ధాన్యం ఒక 10,000 క్వింటాలని మీరే స్వయంగా ఉండి మిల్లింగ్ చేసి వచ్చిన బియ్యాన్ని, వచ్చిన నూకల్ని, వచ్చిన తవుడుని క్యాల్కులేషన్ వేసిన తర్వాత మరి రైస్ మిల్లర్లు ఎంత లాభాలు పొందుతారో తేల్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి లేదు అంటే నేను చెప్తా ఉన్నా, నా అనుభవంతో చెప్తా ఉన్నా, ఇవాళ రబీ సీజన్లో మీరు ఇచ్చినటువంటి వడ్లని పట్టిస్తే 50% బిలో మరి బియ్యం రానటువంటి సందర్భం. మరి ఇవాళ నీకు 67 బాయిల్డ్ అయితే 68% వడ్లు రావాలి అంటే ఒక కింటా కాకుండా కింటా 30 కేజీలు, కింటా 40 కేజీలు పోసి మిల్లింగ్ చేస్తే మాత్రమే మీకు ఇవ్వాల్సినటువంటి 67 కేజీలు 68 కేజీల బియ్యం వస్తూ ఉన్నాయి. మీరు ఒక కింటాకు మాత్రమే లెక్కలేసి వాళ్ళ షార్ట్ ఫాల్ అని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల మీద దాడులు చేస్తూ ఉన్నారు.
మరి వాళ్ళ కింటా ఒడ్లు పోస్తే 67 కేజీలు కనుక వస్తున్నాయి అంటే మా ఆస్తులు ఇవాళ మీరు నా మీద చూపించింది 60-70 కోట్లు చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దాని వాల్యూ ఏందో కూడా మీ అందరికీ తెలుసు. మరి అంతకంటే రెట్టింపు ఉన్నటువంటి ఆస్తులు వదిలిపెట్టి మరి ఈ ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసిందని చెప్పేటటువంటి మీకు కనీసం అవగాహన అయినా ఉండాలి. రాజకీయ నాయకులు రాజకీయ అవసరాల కోసం పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు చేసేటటువంటి కుట్రలల్లో మరి పోలీసు వ్యవస్థ పైశాచిక ఆనందాన్ని పొందటం ఎంతవరకు కరెక్టు? ఇవాళ ఏ చట్టం చెప్తా ఉంది నా కడుపులో పుట్టిన బిడ్డల్ని ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా తయారు చేసుకుంటే నీవు కర్ణాటక రాష్ట్రంలో పట్టుకొని కర్ణాటక పోలీసు వాళ్ళు కూడా గోవా పోలీసులు కూడా మీకు ఎదురు తిరిగినప్పటికీ కూడా తప్పుడు పద్ధతుల్లో తీసుకొని వచ్చి మరి జహీరాబాద్ కాడ పట్టుకున్నామని చెప్పి ఒక పోలీసు వ్యవస్థే తప్పు చేసినటువంటి వాళ్ళని తప్పు అని చెప్పాల్సినటువంటి ప్లేసులు ఉన్న మీరే ఈ తప్పుడు పద్ధతులలో కొంతమంది మెప్పు కోసం మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఈ సమాజం ఎటుపోయి పోవాలి? ఇవాళ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు 67 కేజీలు ఇవాళ కామన్గా ఊర్లలో మనం మంచిగా 1 ఎకరం 6 ఎకరం నీళ్లు కడుపు నిండా పెట్టుకొని పండించుకున్న పంట మనం తినడం కోసం పట్టించుకోవడానికి చిన్న మిల్లులకు పోయి వడ్లేస్తే 64 కేజీలు 65 కేజీలు కూడా వాళ్ళు బియ్యం వేరే నూకలతో కలిపి, ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి వాళ్ళ ఎండినవి తాలినవి పోయినవి ఉన్నాయి లేని అన్నీ తీసుకొచ్చి మిల్లులలో వేస్తే ఎట్లా వస్తాయి? ఇది తెలిసినాక కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంటు మరి ప్రభుత్వ పెద్దలకు భయపడి నోరు మెదపకపోతే ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుంటున్నామని చెప్పుకుంటున్నటువంటి ఏ ప్రభుత్వ ప్రతినిధులు కూడా కాదు. ఇవాళ ఈ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకునేది మిల్లర్ల వ్యవస్థే. ఈ మిల్లర్ల వ్యవస్థ గాడి తప్పితే అధోగతి పాలయ్యేటటువంటిది మా రైతాంగం బతుకులైనటువంటి ఒకే ఒక ఆలోచనతో ఇవాళ రైతుల కోసం పుట్టినటువంటి మిల్లర్గా ఇవాళ నేను ఈ మీడియా ముందుకు వచ్చి ఈ మిల్లింగ్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడటానికి అవకాశం కోసం మాత్రమే ఇవాళ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా తప్పితే మరి తప్పుడు కేసులు ఈ చట్టంలో ఉన్నటువంటి సిస్టంలో అగ్రిమెంట్ ప్రకారం ఎవరైనా ల్యాబ్స్ అయినా షార్ట్ పాల్ అయినా మరి అగ్రిమెంట్ కుదుర్చుకున్న సందర్భంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అసోసియేషన్లో ఉన్నటువంటి 2 మిల్లుల్ని సెక్యూరిటీగా తీసుకొని ఈ రైస్ మిల్లర్లకు వడ్లిచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఏదైనా తేడా వస్తే ఆ సెక్యూరిటీ ఇచ్చినటువంటి రైస్ మిల్లర్లకు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళు డిఫాల్టర్లుగా మారితే ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఆస్తుల్ని జప్తు చేసుకొని ప్రభుత్వానికి రావాల్సినటువంటి పైసలు వసూలు చేసుకునేటటువంటి పద్ధతి ఒకటి ఈ చట్టంలో ఉంటుంది. మరి ఇవేవీ లేకుండా వజ్రా రైస్ ఇండస్ట్రీస్ని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ఏ ఒక్కరోజు కూడా డిఫాల్ట్ కానటువంటి రైస్ మిల్లుని మరి విజిలెన్స్ దాడుల పేరుతోనే వచ్చి ఇవాళ 69 కోట్లని ఒక ఆయన, 63 కోట్లని ఒక ఆయన, 70 కోట్లని ఒక ఆయన చెప్పి మరి ఇవాళ ఐపీసీ సెక్షన్ ప్రకారం కావచ్చు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోకూడదనేటటువంటి రూలు మరి అగ్రిమెంట్లో ఉన్నప్పటికీ కూడా మరి వాటన్నిటినీ పక్కకు నెట్టి 6A, 7A, 7E క్రిమినల్ కేసుల్ని పెట్టి మరి వాళ్ళ రాష్ట్రంలో ఏ రైస్ మిల్లు ఓనరు అయినా ఉంటే ప్రొపరేటర్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఓనర్ అయితే, మేనేజింగ్ డైరెక్టర్ అయితే వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టేటటువంటి పద్ధతిని కూడా అధిగమించి ఇవాళ నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఈ రాష్ట్రానికి అవతల ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి నా కొడుకుని ఇవాళ జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి కొంతమంది అధికారులకు నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ చట్టం, భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ధనవంతులకు పేదలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించ విధంగా లిఖించబడ్డటువంటి రాజ్యాంగాన్ని కూడా మీరు ఇవాళ పక్కకు పెట్టి
కొంతమంది వ్యక్తుల ఆనందం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మరి ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే క్యాబినెట్ సమావేశం పెట్టింది. ఈ క్యాబినెట్ సమావేశంలో మహిళా సంఘాలకు రైసు మిల్లులను ఒప్పజెప్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా నేను నా జాతుల పక్షాన వారి యొక్క ఆలోచనకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటారో దానికి నేనే ఒక అడుగు ముందుకేసి గౌరవ కలెక్టర్ గారు ఓకే అంటే వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనలకు అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికే మా మహిళలకు ఐకేపీ సెంటర్లు ఇచ్చి మరి మీరు ఎంతో ధనవంతులు చేసినామని అనుకుంటున్నటువంటి మీకు మరి ట్రయల్గా నా మిల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇచ్చినటువంటి వడ్లు ఇవాళ నా రైస్ మిల్లులో ఉన్నాయి. ఇవాళ మీరు కొలత పెట్టి ఒక 10,000 క్వింటాల్ని మీకు నచ్చినటువంటి మా మహిళా సంఘాల మా ఆడబిడ్డలకు ఉపజెప్పడానికి సిద్ధంగా ఉన్న ఇచ్చి అవి మిల్లింగ్ చేసిన తర్వాత వాటిలలో వచ్చినటువంటి బియ్యం పర్సెంటేజ్ని, నూకల పర్సెంటేజ్ని, తౌడు పర్సెంటేజ్ని క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారనేటటువంటి పదాన్ని మరి సమాజం ముందు చర్చ చేద్దామనేటటువంటి దానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానివ్వండి, మరి దీనికి సిద్ధమైతే మీరు కొత్తగా వాళ్ళకు లోన్లు ఇచ్చి అప్పులు ఇచ్చి మిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ రెడీగా ఉన్నటువంటి మిల్లుల్ని నేను అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అందులో ప్రాఫిట్ వచ్చిందంటే రాష్ట్రం అంతా మీరు బ్యాంకులతో కానీ ఇంకో దానితో కానివ్వండి మా మహిళా తల్లులకు ఇచ్చేయాలనుకునేటటువంటి ఆలోచనని మరి ఇంకింత మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఏదైతే ఇప్పటివరకు ఈ మిల్లులలో షార్ట్ పాలు ఉందని చెప్పి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకునేటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని చేసేటటువంటి కుట్రల్ని మరి సమాజం నిశితంగా గమనిస్తూ ఉంది. ఈ సమాజం అందరినీ కూడా చాలా క్షుణ్ణంగా దగ్గర నుండి చూస్తూ ఉందనేటటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ మరి ఫైనల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మంత్రి గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి, రైస్ మిల్లర్స్ పక్షాన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మట్టిని నమ్ముకొని బతికేటటువంటి రైతుల పక్షాన ఈ రైస్ మిల్లర్స్ వ్యవస్థ ఏమాత్రం దెబ్బతిన్నా మా రైతాంగం బదారణ పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతుల పక్షాన, రైస్ మిల్లర్ల పక్షాన మాకొక్కసారి మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇచ్చి ఈ మిల్లింగ్ వ్యవస్థలో ఏ ఒక్క రూపాయి బాకీ ఉన్నా ఇవాళ మిల్లరే కట్టాలి తప్ప మాట్లాడినటువంటి ఎవరు కూడా కట్టేటటువంటి పరిస్థితులు. ఇవాళ చట్టాలు గొప్ప గొప్ప చట్టాలు వచ్చినాయి. ఒక్కసారి ఒక్క నెల ఎవడైనా ఈఎంఐ కట్టకపోతే రెండో నెల సివిల్లో చూపించదు. సివిల్ చక్కగా లేదంటే వానికి ఇంకో 100 రూపాయలు లోన్ కూడా ఇయ్యాడు. ఇట్లాంటి పరిస్థితి ఉన్న కాడ ఇవాళ ఈ రాష్ట్రంలో మా వర్గాలకు అధికారం కావాలి, మేమెంతో మాకంత వాటా కావాలి, ఇవాళ మా రైతాంగానికి సరైనటువంటి అవకాశాలు రావాలని కొట్లాడేటటువంటి నాలాంటి వ్యక్తి ఈ వ్యవస్థని దోపిడీ చేసేటటువంటి పరిస్థితి ఉండదనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ తప్పుడు మీడియాలలో వస్తున్నటువంటి వార్తల్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఈ సమాజానికి కూడా ఉందనేటటువంటి వాస్తవాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా మా రైస్ మిల్లర్ల పక్షాన మా రైతుల కోసం ఈ ప్రభుత్వంతో ఎంతవరకైనా ఒప్పించి భవిష్యత్తులో మరి రైతులకు రైస్ మిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మరి న్యాయమైనటువంటి పోరాటానికి ఈ వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరి కంకణం కట్టుకొని ముందుకు పోతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా 2022-23కు సంబంధించినటువంటి రబీ సీజన్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్ల అన్నిటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై ధాన్యాన్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినటువంటి ధాన్యాన్ని నేరుగా ఎఫ్సిఐ తీసుకోవాల్సినటువంటి పద్ధతి ఉండేది. కానీ 2022-23లో ఎఫ్సిఐ తీసుకోకపోవడంతో ఆ ధాన్యం అంతా మిల్లులలోనే
మరి ఉండటం వల్ల దాన్ని మిల్లులకు నేరుగా అప్పగించకుండా మరి అప్పుడే వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ద్వారా మరి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఆ టెండర్లో వచ్చిన రేట్ ఎంత అంటే 1800 రూపాయలు పర్ కింటా. మరి 1800కు కింటా చొప్పున ధాన్యాన్ని టెండర్లకు ఇస్తే 2022 నుండి 2023 నుంచి 2026 వరకు కూడా వాళ్ళు ఆ ధాన్యం ఎత్తుకపోకపోవడంతో మరి ఆ ధాన్యాన్ని అక్కడనే ఉండటం వల్ల మళ్ళీ అదే ధాన్యాన్ని తిరిగి రైస్ మిల్లల కాడికి వచ్చేసరికల్లా 2230 రూపాయలు ఇవ్వాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. దాని మీద న్యాయస్థానాలని ఆశ్రయించడం జరిగింది. ఆ కేసు ఇప్పటికి కూడా ఉంటూనే ఉంది. దాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ వజ్రా రైస్ ఇండస్ట్రీలో మరి అది కూడా షార్ట్ ఫాల్ కిందనే క్రియేట్ చేసి ఈ ప్రజల ముందు వజ్రా మిల్లుని, డైమండ్ లాంటి మిల్లుని మరి వాళ్ళ బదనాం చేయాలనేటువంటి దుర్మార్గంతోనే మరి ఆ యొక్క 2022-23 కూడా ఆ యొక్క షార్ట్ ఫాల్ కింద చూపించడం అనేది జరిగిందని తెలియజేస్తూ, అయినప్పటికీ ఆ షార్ట్ ఫాల్ వాళ్ళు ఒడ్డు తీసుకుపోకపోయినప్పుడు కూడా పేమెంట్ కట్టాలంటే 8 కోట్లు కట్టినటువంటి ఏకైక మిల్లు వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసు 8 కోట్ల రూపాయలు టెండర్కి సంబంధించినటువంటి పేమెంట్ నేను కట్టిన నేటికి ROలు నాకు రాకపోవడంతో మరి ఆ టెండర్ దారి వెళ్ళిపోతే మరి నాకు ఎవరు బాధ్యులు అవుతారని నేను సివిల్ సప్లైని అడిగితే ఆ తర్వాత నుంచి నన్ను డబ్బులు అడగటం కూడా బంద్ చేసి ఇవాళ విజిలెన్స్ వాళ్ళు వస్తే అది లేదు ఇది లేదని అన్నీ కలిపి నీ కాడ ఎంత షార్టేజ్ అని. అరే నాయన నువ్వు నాకు ఎంత షార్టేజ్ దీంట్లో నాకు సివిల్ సప్లై వాళ్ళు చెప్పాలి కదా అంటే వాళ్ళకు మాకు సంబంధం లేదు, మేము రాసినాం పోతున్నాం సంతకం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు. నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను చెప్పిన లెక్క ప్రకారం ఏ మాత్రం నా బిల్లులో షార్ట్ పాలున్నా మా మీడియా సోదరుల ముందల మా రైతాంగం సమక్షంలో ఉరితాడు దీనికి పెట్టుకుంటా. నా రైస్ మిల్లులో మీరు చెప్పిన లెక్క ప్రకారం మిల్లింగ్ చేసిన తర్వాత GST ప్రకారము నూకల అమ్మకం కావచ్చు, తౌడు అమ్మకం కావచ్చు, మరి కింటా వడ్లని మిల్లింగ్ చేస్తే 67 కేజీలు రావడానికి కింటా పోసినావా, కింటన్నర పోసినావా, ఈ లెక్కలన్నీ కలిపిన తర్వాత కూడా షార్ట్ పాలు ఉంది అని కనుక తేలిస్తే మా సివిల్ సప్లై అధికారుల సమక్షంలో నేను దేనికైనా రెడీ. మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు నా మీద అత్యుత్సాహంతోనే ఎలాంటి ఈ సివిల్ సప్లైకి మాకున్న అగ్రిమెంట్ ప్రకారం IPC సెక్షన్ల ప్రకారం కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి BNS ప్రకారం కావచ్చు, మా మీద ఎలాంటి కేసులు పెట్టేటటువంటి రైట్స్ లేవు అనేటటువంటి వాస్తవాన్ని కూడా అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైస్ మిల్లరు కుటుంబ సభ్యుల మీద లేనటువంటి కేసుల్ని నా కొడుకుల్ని MBBS డాక్టర్ చదువుతున్నటువంటి ఈ జాతిలో వస్తున్నటువంటి ఒక ఆనిముత్యాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టి వారి జీవితాల్లో మన్ను పోయాలనేటటువంటి పైశాచికమైనటువంటి ఆనందాన్ని గడుపుతున్నటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదో ఒక రోజు మీరు చేసినటువంటి తప్పులకు మీరే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు వస్తుంది. మీ పిల్లల దానిక కూడా రాదు. అది మీరే ఆ తప్పుకు పనిష్మెంట్ అనుభవించి పోతారు తప్ప అంతకు మించి ఇంకా ఏమీ చెప్పేది లేదని తెలియజేస్తూ, ఇప్పటికైనా చట్ట ప్రకారం నా మీద ఏ యాక్షన్ తీసుకుంటానికైనా నేను అందుబాటులోనే ఉన్నా. మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తా ఉన్నా, ఒట్టే జానా యాదవ్ ఇవాళ ఇంకోటి నా మిల్లు మీద కేసులు రాసిన తర్వాత నా మిల్లుని సీజ్ చేసిందా లేదా, సీజ్ చేసే రైట్ ఉందా లేదా కూడా తెలియకుండా ఇవాళ మా వాళ్ళని లోపలికి పోకుండా మిల్లులో ఏం జరుగుతుందో మిల్లులో మరి ఇవాళ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉన్నాయన్నీ కూడా చిందరమందరంగా ఆగం చేసి మిల్లు మొత్తాన్ని మీ చేతిలోకి తీసుకునే రైట్ ఎవరిచ్చారు? మరి అందులో ఉన్నటువంటి అనేక రకాల విలువైనటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, ఇంకా మిషనరీకి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి సామాన్లన్నిటిని కూడా ఇవాళ మరి వారం రోజుల నుంచి మా వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళని రాకుండా బిల్లు ఉంటే మరి మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి ఫేకు మీడియా మొత్తం కూడా దొంగతనం చేయకపోతే, తప్పు చేయకపోతే ఎందుకు జైల్లో పెట్టారు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి నాయకుడు లేకుండా పోతాడు అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ న్యాయస్థానానికి నేను అప్పీల్ చేసుకున్నా. ఒకటే రోజులో ఇవాళ న్యాయస్థానం నాకు ఇవాళ బెయిల్ ఇచ్చి మరి ఇవాళ నేను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని క్లీన్ చీట్ ఇచ్చింది అనేటటువంటి వాస్తవాన్ని కూడా
మరి హైకోర్టు ద్వారా వచ్చినటువంటి ఆర్డర్ ద్వారానే ఇవాళ మీ సమాజం ముందుకు వచ్చి తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ తప్పుడు పద్ధతుల్లో ఏ అపంశుభం తెలవని నా కొడుకులు తీసుకుపోయి జైల్లో పెట్టి ఈ పోలీసు వ్యవస్థ పీటీ వారెంట్లని కౌంటర్ దాఖలు చేసే కాడ నెగ్లిజెన్సీ చేసి ఇవాళ వాళ్ళు ఆనందపడతా ఉండరు. అయినా పైన భగవంతుడు అనేవాడు ఉండు. ఇవాళ నేను ఈ సమాజం కోసం, ఈ జాతి కోసం, ఈ రైతాంగం కోసం ఇవాళ మార్కెట్లోకి వచ్చిన ఈ రైతాంగానికి జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి మరి పండిన ప్రతి గింజని, నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి గింజని కష్టానికో నిష్ఠురానికో తీసుకొని మిల్లులు వేసుకొని ఇవాళ మిల్లింగ్ ప్రక్రియలో ఏ ఒక్క సీజన్ కూడా డిఫాల్ట్ కానటువంటి మిల్లు ఇవాళ వజ్రా గ్రూపు. లేదంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నా మిల్లు ఏదన్నా ఒక్క సీజన్లో బియ్యం పెట్టకుండా డిలే అయితే నాకు నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? నిన్న కాక మొన్న ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు లేకుండా మిల్లుల మీద వాళ్ళ కెపాసిటీకి మించి విపరీతంగా వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకుపోయి మిల్లులలో స్థలాలు లేకపోతే బజార్లలో వేసి తడిసినా తాలినా ఖరాబ్ అయినా ఆ మిల్లరే భరిస్తుండు కదా. ఎక్కడన్నా చివరి గింజ వరకు కొంటామని చెప్పినటువంటి పెద్దలు కానివ్వండి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడన్నా ఒక కేజీ బియ్యం తక్కువ తీసుకుంటాంలే బాబు మీరు తడిసిన కూడా తీసుకురు కానీ చెప్పినటువంటి పరిస్థితి ఉందా? రోడ్ల మీదకి వచ్చి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రతి గింజ కొంటామని చెప్పినటువంటి మీరు మరి తడిసిన గింజ ద్వారా, తడిసిన బస్తాల ద్వారా, తడిసిన వడ్ల ద్వారా వచ్చినటువంటి షార్ట్ ఫాల్ని ఇవాళ ఎవరు భరిస్తూ ఉండరు? ఈ మిల్లర్ కాదా? మరి దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతును కాపాడుకునేటటువంటి మిల్లర్లను ఇవాళ దొంగలుగా, డిఫాల్టర్లుగా చిత్రీకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి మంచిది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ రైస్ మిల్లర్లతోనే చర్చలకు అవకాశం ఇవ్వండి. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక కింటా ఒడ్లు నలిస్తే 67 కేజీలు రావట్లేవు, 68 కేజీలు రావట్లేవు అని మీరు ఎక్కడికి రమ్మన్నా, ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాం. ఒక 67 కేజీలు, 68 కేజీల బియ్యాన్ని మీకు సప్లై చేయాలంటే మేము కింటా 30 కేజీల నుంచి కింటా 40 కేజీల వరకు వడ్లను మిల్లింగ్ చేయాల్సిందే. మరి ఆ 30 కేజీలు 40 కేజీల చొప్పున అయ్యేటటువంటి షార్ట్ ఫాల్ ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి షార్ట్ ఫాల్ తప్పితే, లేదంటే మేము మిల్లింగ్ చేసినటువంటి దాని మీద ప్రతిదీ జిఎస్టీ మీదనే తౌడు బయటికి పోతుంది, నూకలు పోతాయి, అన్ని బిల్సే ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే మీ ఒడ్లు ఈ మిల్లులో మిల్లింగ్ అయినా కాలేదా కూడా మీకు లెక్కలు తెలుస్తాయి. కానీ వాటన్నిటిని విస్మరించి ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో మరి వాళ్ళ నాపై కావచ్చు, మా మిల్లర్లపై కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా మిల్లర్లు ఈ వేరియేషన్తో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఉన్నటువంటి తేడాలతో బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మా మిల్లర్లందరూ కూడా ఈ మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకపోతే మరింత నష్టాల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం కోసం అందరం కలిసి పోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి సమయం తీసుకొని ఈ మిల్లింగ్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలు, మరి మిల్లింగ్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా పక్క రాష్ట్రానికి పోతే 100 రూపాయలు మిల్లింగ్ ఛార్జ్ ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా 10 రూపాయలకే మిల్లింగ్ అనేటటువంటి సిస్టమ్ ఇక్కడే ఉంది. మరి వాళ్ళ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎన్నముక్కగా ఉండి దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతుల విషయంలోనే ఇంత నిర్లక్ష్యం అయితే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అరిష్టం అనేటటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సమాజానికి, మా రైతాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కల్లాలలో ఒడ్లు దడుస్తున్నాయి, నెత్తిన వానమబ్బులు తిరుగుతున్నాయంటే ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి రైతుల చెంతకు వచ్చి మిల్లర్తో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మంచికో చెడుకో మరి మిల్లర్లే వచ్చిన ధాన్యం తీసుకొని అక్కడో ఇక్కడో తేమ శాతం కిందనో అక్కడ ఇక్కడ కిలో 2 కేజీలు కట్ చేసుకోవడంతోనే మిల్లర్లందరినీ కూడా రైతుల దగ్గర ఒక శత్రువులుగా క్రియేట్ చేసేటటువంటి వాతావరణం. ఇవాళ వాస్తవాన్ని కూడా మీరు గ్రహించాలి, రైతాంగం గమనించాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజం అంతా గుర్తించాలి. మిల్లర్ కాడికి వచ్చేటప్పుడు 17% అనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి మ్యాచరు. కానీ ఒక ఆయన 20 ఉన్న ఒక నాయకుడు ఫోన్ చేస్తాడు, 22 ఉన్న ఒక నాయకుడు పోతాడు, ఒక
ఒక రిపోర్టర్ ఫోన్ చేస్తాడు, అయినా మిల్లరు తప్పని పరిస్థితుల్లో దించుకునే పరిస్థితి. దించిన గింజ మండు టెండలో వేస్తే మిల్లింగ్ కాడికి పోయేసరికి అది 10% కూడా మ్యాచర్ ఉండదు. ఇవాళ 18 నుంచి 17 నుంచి 10% కింటాకు 7-8 కేజీల తరుగుపోతుంది. మరి దీన్ని ఏమైనా ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే ఈ చరిత్రలో ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ అన్ని విషయాల మీద ఏ రైస్ మిల్లర్ అసోసియేషన్ కానీ జిల్లా స్థాయి అసోసియేషన్ కానీ మాట్లాడినటువంటి సందర్భాల్లో ఎందుకు అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎదిరించేటటువంటి పరిస్థితి లేక అన్యాయం గురించి గలమిప్పేటటువంటి పరిస్థితి లేని సందర్భంలో మరి ఈ రకంగా చేసుకుంటూ పోతూ ఉంటే అనేక మిల్లులు ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కానీ ఇవాళ కొత్తగా వచ్చే మిల్లులన్నీ కూడా మరి ఏ ఉద్దేశంతో వస్తున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కే తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఒక ఒట్టెజాన యాదవ్ లాంటి రైతుల కోసం పుట్టినటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని టచ్ చేసిన తర్వాతనైనా ఈ రైతులకు వాస్తవాలు తెలవాలి, ఈ రైస్ మిల్లర్ల యొక్క కష్టాలు సమాజానికి తెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఈ రైస్ మిల్లింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలవాలనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ న్యాయస్థానాన్ని మరి నేను ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా ఇవాళ మా సమాజం ముందుకు వచ్చి మీడియా ద్వారా ఈ సమాజానికి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నిటి కూడా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మరి వాళ్ళ ఈ రైతాంగం కోసం ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా నేను ఎమ్మెల్యే కావాలి, నేను మంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆయన నేను ఒక 4 మిల్లులు పెడతా, నా ఏరియాలో ఉన్నటువంటి రైతాంగం పండించినటువంటి ప్రతి గింజ తీసుకుపోయి నా మిల్లు ద్వారా కష్టమైన మిల్లింగ్ చేసి నా రైతులను కాపాడుకుంటా అని చెప్పినటువంటి నాయకులు ఎక్కడైనా ఉన్నారా సోదరులారా? ఒకసారి గమనించండి. ఇవాళ DCMA చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పండినటువంటి పంటనే మిల్లలు కొనుగోలు చేసేదాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి మిల్లే ఈ వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సమాజానికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి ఇట్లాంటి మిల్లుని రాజకీయ కుట్రలతోని, రాజకీయ దురుద్దేశంతో ఇక్కడున్నటువంటి కొంతమంది చోటా మోటా గాళ్ళు నన్ను రాజకీయంగా ఏ రకమైనటువంటి నష్టాన్ని ఏర్పాటు చేసిరో కూడా మరి మాకు తెలియదు. ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. అందులో ఏ రకమైనటువంటి నష్టం జరిగినా, ఏ రకమైనటువంటి విలువైనటువంటి సామాగ్రి ఏం థెఫ్ట్ అయినా దీనికి సంబంధించినటువంటి కారకులైనటువంటి అధికారులు బాధ్యత వహించక తప్పదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి పోలీసులకు మరి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒట్టెజాన యాదవ్ ఇవాళ వజ్రా గ్రూప్ ఇండస్ట్రీస్ ముందుండు, మీరు ఇంకేమైనా కేసులు పెట్టాలనుకున్నా, నా మీద పీడీలు పెట్టాలనుకున్నా, బేడీలు వేసుకోవాలనుకున్నా ఐఆమ్ రెడీ. ఇవాళ మీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు, మీరు చేసినటువంటి తప్పుడు ఆరోపణల్ని మా సమాజం ముందు ఉంచిన తర్వాత మాత్రమే మీ దగ్గర రావాలన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ వచ్చి కూర్చున్నా. మీరు ఇక్కడికి వచ్చినా ఓకే, నన్ను మీ ఎస్పీ గారి దగ్గరికి రమ్మన్నా రావడానికి నేను రెడీగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీజ్ చేసిన అని చెప్పింది ఎవరైనా ఉంటే చెప్పండి. సీజ్ చేసే రైట్ ఎవరికన్నా ఉందా ఇక్కడ నా మిల్లుని? నేను ఇక్కడ సివిల్ సప్లై ఆఫీసరు, డిప్యూటీ తహసీల్దారు, మేము కస్టోడియన్ మాత్రమే. వాళ్ళ ధాన్యం ఏమైనా ఉంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. నా మిల్లుని సీజ్ చేసే రైట్ ఉందని ఏ ఆఫీసర్ అయినా చెప్తే రమ్మనండి. ఎవరన్నా పోలీసు వాళ్ళు ఎవరన్నా ఉండరా ఇక్కడ? రమ్మనండి. ఎందుకు వెళ్ళను? కానీ వెళ్ళే ముందు నేను చూసుకోవాలి కదా. మరి వాళ్ళు ఇప్పటిదానికి ఏమైనా ఆగం చేసి నేను పోయిన తర్వాత అది నేను ఆగం చేశారంటే ఎట్లా? మీ ముందలే ఒకసారి పోయి చూసుకుంటా. రండి ఎస్ఐ గారు, పోదాం పైన కడికి పోదాం. సార్ ఫోన్ చేయాలి మరి. ఇప్పుడు మీరే కావాలన్నా సివిల్ సప్లై అయినా మరి మీరెందుకు బెదిరిస్తారు? మా వాళ్ళు లోపలికి పోతా బెదిరించేది కాదు.
లోపలికి పోదు, లోపల ఉన్న ప్రాపర్టీ బయటికి పోదు. పోవద్దని మీకు ఏమన్నా ఎవరైనా చెప్పారా? సీజ్ చేసినా మీకు ఆడ ఏమైనా ఆర్డర్ ఉందా? ఎస్పీ గారికి అవును, ఎస్పీ గారు అయితే ఇప్పుడు ఎస్పీ గారు ఎవరు ఆస్తి ముందు అలా పోయి అలా నేను చెప్పినా అని చెప్తే అయిపోతే ఏమన్నా ఆర్డర్ ఉందా మీకు ఆడ? నేను అట్లా కాదు, మాకేందంటే గవర్నమెంట్ ఏది డిసిఎస్ వాళ్ళు ఈ మిల్లుని సీజ్ చేసిర్రు, లోపల ఉన్న ఒడ్లు కానీ ఏమన్నా బయటికి పోదు, అలాంటి ట్రాన్సాక్షన్ జరగదు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీరు వ్యాపారం తీసుకుపోయారు బయటకు, మరి అదేమన్నా ఉందా? లెక్క ఉందా దాని కాడ? మీ సీసీ కెమెరాలు అన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీ గేట్ దగ్గర సీసీ కెమెరా ఉంది, మీ లోపల అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరు కూడా పూచి ఇప్పుడు మీరు మీకు ఇప్పుడు మీ ఎస్పీ గారు ఈ మాట చెప్పిండా? ఏమని సీజ్ చేసిన వాళ్ళకి ఎవరిని పోనేద్దని చెప్పిండా మమ్మల్ని? చెప్పారు. మీ ఒక ఆర్డర్ చెప్పండి. మాకు కాదు, మా ఆఫీసర్ దగ్గర ఉంది. మా దగ్గర అవునండి, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు కాపలాగా. అంటే ఇప్పుడు నువ్వు ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిందా కాదా? నువ్వు ఎవరన్నా నాకు ఎడదాల మీ ఆర్డర్ నుంచి అక్కడి నుంచి ఏమైనా మీకు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మా ముందు పెట్టండి. మా ఎస్పీ గారికి ఇచ్చిర్రు ఆర్డరు, డిసిఎంఎస్ వాళ్ళు. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజల కష్టాలతో జీతం తీసుకునేటటువంటి ఆఫీసరు, ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు ఆధారపూరితమైనటువంటి ఆర్డర్తో చెప్పాలన్నా. నువ్వు ఓవరాల్గా చెప్తే నేను ఎట్ట నమ్మాలి? ఆర్డర్స్